వైశ్యరాజు బ్రాంచ్ కి అయితే వచ్చాను. సో ఇది వచ్చేసి 17th బ్రాంచ్ అనమాట. 21 years గా నాణ్యతలోని బంగారంలో ఎటువంటి తేడా లేకుండా మంచి బంగారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు కాబట్టి సో మనకి ఈ రోజు వచ్చేసి దిల్సుఖ్ నగర్ లోని 17th బ్రాంచ్ అనేది ఓపెన్ చేశారు. మరి ఈ బ్రాంచ్ కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు సో మరి ఇక్కడ వచ్చేసి బంగారం ఎలా ఉంది, సిల్వర్ ఎలా ఉంది, వెండి ఎలా ఉంది, తరుగు పైన ఎలా ఉంది, అలాగే జిఎస్టీ మజూరీ వీటన్నిటి గురించి సంబంధించి అయితే మనం లోపల స్టోర్ రూమ్కి వెళ్ళేసి అయితే మాట్లాడి తెలుసుకుందాం. వచ్చేసేయండి. నమస్కారం అండి. వైశ్యరాజు జ్యువెలరీస్ 17th బ్రాంచ్ అనేది మనకి దిల్సుఖ్ నగర్ లో ఓపెన్ చేశారు కాబట్టి సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో విపరీతంగా పెరిగిపోయింది అండ్ సిల్వర్ కూడా కాస్ట్ అనేది టూ మచ్ అయిపోయింది. మరి ఇలాంటి సిచ్యువేషన్ లోనే 17th బ్రాంచ్ మనకి దిల్సుఖ్ నగర్ లో ఓపెన్ చేశారు కాబట్టి మరి ఈ బ్రాంచ్ లో వచ్చేసి ప్రత్యేకత ఏముంది, అలాగే కొత్తగా డిజైన్స్ ఏమున్నాయి అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే మన వైశ్యరాజు జ్యువెలర్స్ లో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మేడం. నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అంటే ఈ డిజైన్ లో కూడా మల్టిపుల్ అన్ని 3D యానిమేషన్ లో వస్తాయి మేడం. 3D యానిమేషన్ లో వస్తుందా? వాటిలో డిజైన్స్ కూడా చూసుకుంటే పర్టికులర్ గా చూసుకుంటే రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్, పాల్స్ అండ్ రష్యన్ బీడ్స్ కానీ కాంబినేషన్ వస్తుంది. ప్రతి ఒక్క ఆర్నమెంట్ పర్టికులర్ గా చేతితో తయారు చేసింది, హ్యాండ్ మేకింగ్. దీంట్లో కలెక్షన్ వచ్చిన బ్రైడల్స్ డిజైన్ అనేది యూనిక్ గా ఉంటుంది మేడం. ఐడియల్స్ అనేది చూసేటప్పుడు చూస్తే మనకి ఐడియల్ కూడా చాలా చక్కగా చూసారు మేడం. చక్కగా మనం ఎలాగా చూసుకుంటూనే ఉంటామో ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా మనకి వస్తుంటాయి ఈ కలెక్షన్స్ అని. ఈ యొక్క కలెక్షన్స్ కాదు మేడం, ఇక్కడ ఉన్న చూసిన ప్రతి ఒక్క డిజైన్స్ కూడా మనకి బ్రైడల్ గా చూపించడానికి మంచి కలెక్షన్స్ ఉంటాయి. నిజంగా చెప్పాలి అంటే ఈ కలెక్షన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. బికాజ్ మనకి ఏంటంటే జ్యువెలరీ మనం యూజ్ చేసుకునేటప్పుడు సో మనకి ఏంటంటే ఏదో ఒక అమ్మవారి రూపం కానీ లేదంటే స్వామివారి రూపంతో ఉన్నవి మాత్రానికే మనము అంటే హారం మీద డిజైన్ చేసి ఉంటాయి కదా. బట్ ఇందులో వచ్చే డిజైన్ స్పెషాలిటీ ఏముందంటే కృష్ణ అవతారాలు ఉంటాయి కదా మనకి, సో అవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. మత్స్య అవతారము, కురుమ అవతారము, శ్రీకృష్ణ అవతారము, వరాహ అవతారము, సో ఇవన్నీ మనకి జ్యువెలరీలో కనిపిస్తున్నాయి. సో ఇందులో స్పెషాలిటీ ఏమైనా ఉంది అంటే ఇదే మనకి స్పెషాలిటీగా కనిపిస్తుంది. ఇది దశావతారం మేడం. అవును, దశావతారాలు డిజైన్స్. ఇందులో మల్టిపుల్ ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో మళ్ళీ మల్టిపుల్ చైన్స్ ఉంటాయి. 3 in 1 ఉంటున్నాయా? ఓకే ఓకే, నైస్. నిజంగానే చాలా డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయండి. లైక్ ఒక్కసారి మనం ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఈ డిజైన్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ మనకు ఒక 20-30 years బ్యాక్ వెళ్తే లైక్ మన పూర్వీకులు ఎలా చూసేవాళ్ళు ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ అనమాట. ప్రజెంట్ మనము న్యూగా వెళ్తున్నాం బట్ ఓల్డ్ అనేది మర్చిపోతున్నాం. సో ఈ డిజైన్స్ అనేవి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పచ్చి వర్క్ లోనే డిజైన్ చూసాం కదా మనం, అది 2 in 1 అన్నమాట. ఇందులో మనం పెండెంట్స్ కూడా కింద మాల్ కింద క్రియేట్ చేసుకొని పెండెంట్ కింద వాడచ్చు. ఇది కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. నరసింహమూర్తి అవతారం వచ్చేటప్పటికి ఈ డిజైన్స్ లోని మంచి కలెక్షన్ వస్తుంది. లైక్ ఇది మనం సింగిల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి డిజైన్ అనేది ఎంత బాగుంది. సో ఇంకేమున్నాయి సార్ డిజైన్? ఓకే సార్, ఇవేంటి న్యూ మోడల్? ఇది బ్రైడల్ నక్షి వర్క్ 3D మోడల్స్ వస్తుంది మేడం. ఓకే, ఇందులో వచ్చేటప్పటికి కంప్లీట్ గా డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి మేడం. లక్ష్మీదేవి ఐడియల్స్ గానీ అండ్ పెకాక్ డిజైన్స్ గానీ ప్రతిదీ కంప్లీట్ గా మోడల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మోడల్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అన్నమాట. ప్రిఫర్ చేయడం వల్ల దీంట్లో టైప్ లో డిజైన్స్ నెక్లెస్ మనకు లైట్ వెయిట్ లో కూడా స్టార్టింగ్ ఉంటాయి. మినిమం 40 grams నుండి కూడా స్టార్టింగ్. ఓకే, సో చూసారు కదా. సో మనకి ఇక్కడికి వచ్చేసి అయితే మాత్రానికి అమ్మవారు ఉన్నారు. సో అమ్మవారి తర్వాత ఆల్మోస్ట్ మొత్తం అయితే పికాకో డిజైన్ చేయబడి ఉంది. అండ్ ఇది ఎవరైతే మ్యారేజెస్ సీజన్ కాబట్టి సో మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ హారం అయితే చాలా లుక్ బాగుంటుంది. అండ్ ఒకసారి అండ్ దీంతో పాటు కంప్లీట్ గా మ్యాచింగ్ సెట్ కూడా ఇయర్ రింగ్స్ కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వడ్డానం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? సో వాటి యొక్క అంటే స్పెషల్ డిజైన్స్ ఇక్కడ ఏమున్నాయి? మనకి వడ్డానంకి వచ్చేటప్పటికి స్పెషల్ డిజైన్ యాంటిక్, టెంపుల్, విక్టోరియా కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ వర్క్ డిజైన్స్ ఉంటాయి మనం. మేజర్ గా చూసుకున్నట్టే ఇప్పుడు మ్యారేజ్ పర్పస్ డిజైన్స్ కొనుక్కుంటే యాంటిక్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే యూనిక్ డిజైన్స్ అనేది ఎక్కువ లేడీస్ చూపిస్తారు అన్నమాట. వాటిలో వచ్చేటప్పటికి లక్ష్మీదేవి వస్తుంది, రామ్ పరివార్ వస్తుంది, అష్టలక్ష్మి వస్తాయి, లేకపోతే గజేంద్ర టైప్ లో డిజైన్స్ వస్తాయి అన్నమాట. వీటిలో వచ్చేటప్పటికి అష్టలక్ష్మి డిజైన్స్ అన్నమాట. ఇందులో కంప్లీట్ గా వచ్చేటప్పటికి మనకి కొందన్ డిజైన్ వస్తుంది మేడం. కంప్లీట్ గా కొందన్ వర్క్ వస్తుంది. ఈ కొందన్ వర్క్ లో వచ్చేటప్పటికి మనకి పోల్స్ కంప్లీట్ గా కిందన నీట్ గా వస్తాయి మేడం. ఈ వర్కింగ్ లోని చాలా యూనిక్ గా
చాలా మంది ఆన్ పర్చేస్ చేసుకుంటారు, కొంతమంది నచ్చింది అనుకుంటే ఆర్డర్ పెట్టి కూడా చేయించుకుంటారు. ఇందులో మనలో స్పెషాలిటీ ఏంటంటే మనం ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడైనా కంప్లీట్ గా యాస్టేజ్ గా ఎలాగుందో యాస్టేజ్ గా మనకి వర్కర్ తోటి మాట్లాడి సేమ్ డిజైన్ ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా కంప్లీట్ గా డిజైన్ అనేది తీసుకుంటాం. ఓకే, సో మ్యారేజెస్ కి అయితే ఇంకా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. పర్ఫెక్ట్ గా అయితే మ్యాచ్ అవుతుంది. ఓకే, సో పెళ్లి కూతురికి ఫైనల్ గా మనకి కళ అనేది వడ్డానంతోనే వస్తుంది కాబట్టి సో వడ్డానం అనేది ఎందుకంటే చాలా పేపర్ బాగా చేసేదే వాళ్ళే కాబట్టి వడ్డానం మెయిన్ గా కాన్సెప్ట్ కాబట్టి తీసుకుంటాం. ఓకే, సో ఇది చూసారు కదా. అండ్ ఇక్కడ వడ్డానం కలెక్షన్స్ కూడా వచ్చేసి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి మ్యారేజెస్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సో మనం పెళ్లి కూతుర్ని ఎంత అలంకరించుకున్నా కానీ వడ్డానం వేయకపోతే మనకి ఫైనల్ లుక్ అనేది అస్సలు రాదు. అండ్ ఇక్కడ మనకి వైశ్యరాజు జ్యువెలరీస్ లో వచ్చేసి అలాగే తరుగు మజూరీలోని మనకి జిఎస్టీలో చూసుకున్నా కానీ ది బెస్ట్ క్వాలిటీ అయితే మనకి వైశ్యరాజు జ్యువెలరీలో దొరుకుతుంది కాబట్టి సో చూడండి వడ్డానంలో అయితే మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తాయి. మాకు వడ్డానం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అలాగే జ్యువెలరీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, గోల్డ్ లో అని చెప్పేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి బీడ్స్ లో ఎలా ఉన్నాయంటే కలెక్షన్స్ మేడం. ఇప్పుడు ఈ కలెక్షన్ చూసుకుంటే విక్టోరియా కలెక్షన్స్ వస్తాయి మేడం. ఓకే, ఈ విక్టోరియా కలెక్షన్స్ లోని మంచి డిజైన్స్ వస్తాయి. మన విక్టోరియా కలెక్షన్ అంటే దాని పేరు రావడానికి మెయిన్ కారణం అంటే ఇంగ్లాండ్ లో ఉన్న రాణి, ఆ రాణి పెట్టుకున్న జ్యువెలరీ పేరే విక్టోరియా కలెక్షన్. విక్టోరియా కలెక్షన్ దాన్ని బట్టి మనకి ఈ యొక్క పేరు అనేది విక్టోరియా కలెక్షన్ అనేది రావడం జరిగింది. ఈ డిజైన్ అనేది కంప్లీట్ గా మనకి యూనిక్ గా ఉంటది మేడం. ఈ డిజైన్ అనేది చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. దీంట్లో వచ్చేటప్పటికి స్టోన్స్ లో ఉన్న డిజైన్స్ కూడా రూబీ అండ్ ఎమరాల్డ్ మోజోనెట్ స్టోన్స్ కలెక్షన్ చూడండి. కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ వర్క్ మేడం. కంప్లీట్ గా అన్ని హ్యాండ్ మేడ్ వస్తుంది. ఎందుకంటే హ్యాండ్ మేడ్ రావడం వల్ల మనకి జోరబిలిటీ ఉంటుంది మేడం. సో మరి దీనిపైన జిఎస్టీ ఉంటుందంటారా? వీటి మీద జిఎస్టీ అయితే ఉంటుంది మేడం. వేస్టేజ్ అనేది మనకి చాలా తక్కువగా వేస్టేజ్ ఎంత పడుతుంది అంటే అరౌండ్ వీటికి వచ్చేటప్పటికి 9% వేస్టేజ్ పడుతుంది మేడం. 9% ఎవరు ఇవ్వలేని జ్యువెలరీకి ఇది 9% జ్యువెలరీ అంటే కంప్లీట్ గా యూనిక్. ఇదే జ్యువెలరీ అదర్ స్టోర్ కంపేర్ చేసుకుంటే అరౌండ్ 18 అలాగా వేస్టేజ్ తీసుకుంటారు. కానీ మన వైస్రాజ్ జ్యువెలర్స్ లోని 17th బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా మెయిన్ ఆఫర్ పెట్టడం కారణానికి ఈ ఐటమ్ చూస్తూనే తెలిసిపోతుంది మేడం. ఈ యూనిక్ డిజైన్స్ కి చాలా తక్కువ వేస్టేజ్ ఇస్తున్నారని. ఎలాగ ఇస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ జ్యువెలరీ అనేది చూస్తూనే కాదు, వేసుకున్నా కూడా చూసే అందం ఎంత వస్తుందో వేసుకుంటే కూడా అంత అందం వస్తుంది. ఓకే ఓకే, సో మనకి ఆటోమేటిక్ గా ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి మనకి పెళ్లిళ్ళ సీజన్ అనేది మొదలైంది కాబట్టి పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసిందంటే చాలా మంది పుస్తలు తీసుకోవాలి, బ్రాస్లెట్స్ తీసుకోవాలి, అలాగే చైన్స్ తీసుకోవాలి, నల్ల పుస్తలు తీసుకోవాలని చెప్పేసి సో అందరూ గోల్డ్ షాప్స్ వెళ్తూ ఉంటారు కదా. మరి మన వైశ్యరాజు జ్యువెలరీస్ లో వచ్చేసి వీటి కలెక్షన్ ఎలా ఉందో అండ్ ఎంత బడ్జెట్ లో ఉన్నాయో ఒకసారి మనం చూసి కనుక్కుందాం. ఓకేనా? మెయిన్ మనకి సీజన్ వచ్చేసింది పెళ్లిళ్ళ సీజన్. సో మనకు అసలు గ్యాప్ లేకుండా కంటిన్యూగా మ్యారేజెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ పెళ్లిళ్ళ సీజన్ లో ఏంటి అంటే బట్టల షాపింగ్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ షాపింగ్. సో మరి ఈ గోల్డ్ షాపింగ్ లోని ఫస్ట్ చూసేది పుస్తలు. సో పుస్తలు ఎలా ఉన్నాయి అంటే పుస్తలు అనేది మనకి మేజర్ గా 2 రకాలు ఉంటాయి మేడం. ఒకటి రావక్ సూత్రం అనేది సెంటిమెంట్ గా ముత్తౌదులు అందరూ వచ్చి కొనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రావక్ సూత్రం మేడం. ఈ రావక్ సూత్రానికి మాత్రం చాలా సెంటిమెంట్స్ ఉంటాయి మేడం. రైట్ అండ్ ఈ రావక్ సూత్రం అనేది మేజర్ గా ముహూర్తానికి కట్టేది మాట. ఇది చాలా మంది ముత్తైదులు వచ్చి పర్చేస్ చేస్తారు. దాని తర్వాత పుస్తులు. ఈ పుస్తులు అనేది పెళ్లి వాళ్ళు ఇద్దరు ఉంటారు కదండి, ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు ఒకటి కొంటుంటారు. అది సెంటిమెంటల్ గా. ఓకే అండి. అండ్ ఇందులోనే మోడర్న్ డిజైన్స్ ఉంటాయి మాట. వారు ఉన్న ఆశ్చర్యం పరకరంగా ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క మోడల్స్ ఉంటాయి. ఇవి లక్ష్మీదేవి సూత్రాలు అంటారు. ఓకే, సో అంటే పుస్తల పైన మనకి లక్ష్మీదేవి అమ్మవారి రూపం ఉంటుంది. అమ్మవారు సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి వాటిని కొంటుంటారు. ఓకే, సో మిగతావన్నీ కొంచెం డిజైన్స్. ఈ డిజైన్ వచ్చేటప్పటికి నక్షి వర్క్ వస్తుంది మేడం. ఈ డిజైన్ మన కంప్లీట్ గా సైడ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇది కూడా డిజైన్ బాగానే ఉంటుంది. ఓకే అండి. సో పుస్తలు అయితే మాకు చూపించేసారు. ఇవి కాకుండా ఇంకా చైన్స్ ఎలా ఉన్నాయంటే చైన్స్ అనేది
జెంట్స్ కి కూడా మనకి లైట్ వెయిట్ స్టార్టింగ్ 6 గ్రామ్స్ నుండి కూడా స్టార్టింగ్ ఉంటుంది. స్టార్టింగ్ 6 and 3 గ్రామ్స్ నుండి స్టార్ట్ ఉంటుంది. అంటే చిన్నపిల్లల బేబీ బార్సాల నుండి పెద్దవాళ్ళు వరకు చైన్స్ ఉంటాయి మేడం. అంత పెళ్ళికొడుకి కంపల్సరీగా ఒక తొలనార్ చైన్స్ వేయాలంటే కంప్లీట్ గా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఓకే, ఒకసారి ఆ చైన్స్ మోడల్స్ ఒకసారి ఆ మోడల్స్ అన్ని చూపిస్తాను. ఓకే సార్, మరి చైన్స్ మోడల్స్ ఏమున్నాయి? చైన్స్ మోడల్స్ వచ్చేటప్పటికి ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది సైడ్ పెండెంట్స్ మేడం. సైడ్ పెండెంట్స్ వల్ల మనకి బాల్స్ వస్తుంది, పెకాక్ డిజైన్స్ వస్తుంది, లక్ష్మీదేవి పెండెంట్స్ వస్తుంది. ఈ డిజైన్స్ వచ్చేటప్పటికి మనకి చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సైడ్ పెండెంట్ పెట్టుకుందామని ఇప్పుడు పర్చేజ్ చేసేస్తారు. ఆ తర్వాత 1 year 2 years తర్వాత పెండెంట్స్ పెట్టుకుందామని మళ్ళీ దానికి ఒక వేస్టేజ్ జిఎస్టీ అన్ని పే చేయాలి. కానీ ఇప్పుడు మన వైస్రాజ్ జ్యువెలర్స్ వచ్చేటప్పటికి డైరెక్ట్ గా పెండెంట్ తోటే వస్తుంది మేడం. డైరెక్ట్ పెండెంట్. ఇప్పుడు పెండెంట్ పెట్టుకునే అవసరం ఏముండదు. డైరెక్ట్ పెండెంట్ వల్ల మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఓకే సార్, చూసా చైన్స్ అయితే జెంట్స్ కి అలాగే లేడీస్ జెంట్స్ కి అయితే చాలా తక్కువ. అంటే ఒక పర్సన్ వచ్చేటప్పటికి మనకి 12.5 చైన్ లో కావాలనుకుంటాం. ఈ చైన్స్ వచ్చేటప్పటికి మనకి చాలా తక్కువ ప్రైస్ వస్తుంది మేడం. అంటే మనం చూసేటప్పటికి ఒక 2 తులాలు 2.5 తులాల లాగానే కనిపిస్తుంది. కాబట్టి లైట్ వెయిట్ లోని మనకు 12.5లోనే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, సీరియస్లీ సార్, నేను ఇది చూడగానే పట్టుకోగానే ఎంత వెయిట్ ఉంటుందేమో అనుకున్నా, బట్ చాలా లైట్ వెయిట్ ఉంది. రీజన్ మేడం, ఎందుకంటే పెళ్లి కొడుకు అత్తగారు పెట్టే చైన్ అని ఉంటుంది కదా, చాలా తక్కువలోని ఎక్కువగా కనిపించే బాగుంటాయి డిజైన్స్ కూడా. అందుకే మన వైస్రాజ్ జ్యువెలర్స్ లో చాలా చాలా అంటే చాలా తక్కువ వేస్టేజ్. డిజైన్స్ కూడా అలాగే ఉంటాయి. ఇవి పెద్దవారు పెట్టుకుంటారు కదా మేడం. రుద్రాక్ష అంటే రుద్రాక్ష పర్టికులర్ గా చేయించుకుంటారు. కానీ మన వైస్రాజ్ జ్యువెలర్స్ వచ్చేటప్పటికి తక్కువ గోల్డ్ తోటి మనకి చక్కనైన రుద్రాక్ష మోడల్ అనే డిజైన్స్ ఉంటాయి. ఈ డిజైన్స్ కూడా పెద్దవాళ్ళకి ముఖ్యము పగడం డిజైన్స్ ఉంటున్నాయి. కంప్లీట్ గా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, చూసారు కదా, నేనైతే వచ్చేసాను దిల్సుఖ్ నగర్ లో 17th బ్రాంచ్ వచ్చేసి వైస్రాజ్ జ్యువెలరీస్. బట్ నిజంగా నేను చాలా మోడల్స్ చూసాను, అలాగే చాలా చాలా డిజైన్స్ ఇవన్నీ నేను చూసాను. అది చాలా తక్కువలో మనకి చాలా బాగా రీజనబుల్ గా ఉన్నాయండి. అండ్ చూసారు కదా, ఓపెన్ చేసిన ఫస్ట్ డేనే ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు. ఇక్కడ జిఎస్టీ ఎలా ఉంది, అలాగే వచ్చేసి మనకి ఇంకా తరుగు ఎలా ఉంది, మజూరీ ఎలా ఉంది అని చెప్పేసి ప్రతిదీ అయితే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి సో నేను గోల్డ్ లో ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ అయితే నేను కనుక్కున్నాను. అలాగే ఇప్పుడు వచ్చేసి సిల్వర్ పరంగా ఎలా ఉంది అనేది ఒకసారి చూసేద్దాం వచ్చేసి. సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసి గోల్డ్ లోని కలెక్షన్ ఎలా ఉంది ఏంటి డిజైన్స్ అనేది నేను ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి సిల్వర్ కలెక్షన్ కి వచ్చాను అనమాట. మరి ఇక్కడ సిల్వర్ కలెక్షన్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ సిల్వర్ లోని కొత్తగా మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఓకే, సో ఓకే, సిల్వర్ కలెక్షన్ వచ్చేసిన ఫస్ట్ మోడల్ అనేది మనకి చాలా అట్రాక్షన్ గా కనిపిస్తుంది అండ్ చాలా బాగుంది. సో ఓకే అండి. అండ్ వైశ్యరాజు జ్యువెలరీస్ వచ్చేసి 17th బ్రాంచ్ అనేది మనకి దిల్సుఖ్ నగర్ లో ఓపెన్ చేశారు కాబట్టి సో సిల్వర్ లో వచ్చేసి ఎలాంటి మోడల్స్ ఉన్నాయండి? బాగా ఎక్కువ కలెక్షన్ ఉంది ఇక్కడ కూడా. మనకి అంతా ఫాస్ట్ మూవ్మెంట్ కూడా సీజెడ్ ఎక్కువ వెళ్తుంది. సీజెడ్ కూడా మనకు వచ్చి ఫినిషింగ్ అంతా కూడా జీజే పాలిష్ లో వస్తుంది. అంటే మనకి ఇదంతా కూడా ఎపీరియన్స్ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ డైమండ్ కి ఎలాగైతే వస్తుందో ఆ ఫినిషింగ్ తో వస్తుంది. ఇక్కడ అంతా ఫ్రంట్ అంతా మనకి వైట్ పాలిష్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వచ్చి గోల్డ్ పాలిష్ వస్తుంది. ఇది కేవలం మనకి డైమండ్ రిప్లికాతో తయారైన ప్రొడక్ట్ కాబట్టి ఎగ్జాక్ట్ మనకి డైమండ్ ఎపీరియన్స్ వస్తుంది. సో మరి ఇది పచ్చి వర్క్ డిజైన్ అనేది. ఓకే, పచ్చి వర్క్ అంటే గోల్డ్ లో ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అన్నమాట. అంటే మనకి స్పెషల్ గా ఎల్లో ట్యాగ్ అలా వస్తుంది. గోల్డ్ చూసాం అనుకోండి, దానికి దీనికి కూడా మనకి డిఫరెన్స్ అనేది 0% కూడా తెలియదు. కేవలం మనం పే చేసుకునే బిల్లు మాత్రమే తెలుస్తుంది. ఓకే ఓకే. సో ఓకే, ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కి సిల్వర్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే లైఫ్ టైం సర్వీస్ ఉంటుంది, వాల్యూ వస్తుంది. ఎప్పుడైనా మీరు మార్చుకోవాలనుకున్నా కూడా మన దగ్గర అన్ని రకాలుగా, అంటే మిగతా అదర్ షోరూమ్స్ అనుకోండి 1 year లోపు ఒక వాల్యూ వస్తుంది, 1 year తర్వాత ఒక వాల్యూ వస్తుంది. మన దగ్గర అలా కాదు, 1 year లోపు 80% వస్తుంది, 1 year తర్వాత 60% వస్తుంది. అంటే 1 time వచ్చి ఇక్కడ పర్చేస్ చేశారనుకోండి లైఫ్ లాంగ్ యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే సర్వీస్ అనేది అన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేయాలి, ఒక్కొక్కరు ఒక్కొక్కరు. ఇదేంటంటే మనకి గోల్డ్ ఎక్కడైతే పర్చేస్ చేస్తారో ఆ వెండర్స్ దగ్గర మనం చూసుకుంటాం కాబట్టి ఎగ్జాక్ట్ మనకి గోల్డ్ ఎపీరియన్స్ తో తెలుస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే ఓకే అండి. సో సిల్వర్ లో ఎటువంటి మోడల్స్ ఉన్నాయి, అలాగే అండ్ వైశ్యరాజు జ్యువెలరీస్ లో వచ్చేసి సిల్వర్ యొక్క ప్రత్యేకత ఏంటి అండ్ ఇక్కడ మోడల్స్ ఏంటి, ఈ బ్రాంచ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనం వచ్చేసి డైమండ్స్ దగ్గర ఉన్నాం. మరి ఇక్కడ 17th బ్రాంచ్ వైశ్యరాజు జ్యువెలరీస్ దిల్సుఖ్ నగర్ లో ఓపెన్ అయింది కాబట్టి ఈ రోజే మరి డైమండ్స్ అనేవి ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది అయితే మోడల్స్ ఏమున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే.
సార్ మేము ఈరోజు వచ్చేసి అయితే గోల్డ్లోని కొత్తగా మోడల్స్ ఏమున్నాయి, అలాగే ఇక్కడ ఎలా ఉంది అనేది అయితే కనుక్కున్నాము. సిల్వర్లో కూడా కనుక్కున్నాము. సో లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి డైమండ్స్ కాబట్టి మరి డైమండ్స్లో వచ్చేసి ఎలా ఉన్నాయంటే మోడల్స్ లైక్ మనకి ఇది వచ్చేసి 3 layers ఆల్మోస్ట్ మనకి ఇది ఫోర్ డిఫరెంట్ వేస్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ 3 layers ఇండివిజువల్ గా డిటాచ్ చేయవచ్చు దీన్ని. లైక్ మనకి ఇవి కూడా స్టోన్స్ చేంజబుల్స్ వస్తాయి. ఇది ఒకటి మాంగ్ టీకా లాగా అట్లా డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మళ్ళీ మనకి ఇది కూడా ప్యాటర్న్ చూస్తే మనకి ఎవ్రీ లేయర్ మనకి డిఫరెంట్ ప్యాటర్న్ తో వస్తుంది. డిఫరెంట్ ప్యాటర్న్ లైక్ మీరు సిస్టర్స్ కానీ అలా ఉంటే వేసుకున్నా కూడా ఎట్ ఏ టైం వేసుకున్నా ఒకే ఫంక్షన్ కి వేసుకున్నా కూడా ఇది సేమ్ సెట్ అని తెలియదు మీకు. ఓకే అలా ఉంటుంది. ఓకే సో అంటే కంప్లీట్ గా మనకి ఏంటంటే ఇవి మొత్తం 4 sets అన్నమాట. అవును. సో అండ్ ఒకటి లెంతీగా అండ్ 3 షార్ట్ గా. అవును. ఇది కూడా మీకు మల్టీపర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు. 4-5 అలా మనకి జడ లాగా యూజ్ చేసుకోవచ్చు, బెల్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, వడ్డాన లాగా యూస్ చేసుకోవచ్చా? సో కంప్లీట్ గా ఉంది. ఓకే దీంట్లో ఇక్కడ స్క్రూస్ వస్తాయి మనకి. ఈ స్క్రూస్ ఇవి అన్స్క్రూ చేసామంటే దీంట్లో మీకు ఇండివిజువల్ లేయర్స్ డిటాచ్ అవుతాయి. ఓకే ఓకే ఇక్కడ కూడా మీకు ఎవ్రీ లేయర్ కి మీకు ఇక్కడ వస్తుంది. సో ఇది మీకు ఎవ్రీ లేయర్ కి దేనికి కావాలన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ సెపరేట్ గా. దీని ప్లేస్ లో మీకు ఎంటీ ఉండకుండా పల్ కూడా అడిషనల్ గా వస్తుంది మీకు Okay. ఈ ప్లేస్ లో ఇది తీస్తే అలా ఉంటుంది. సో డైమండ్స్ లో అయితే వచ్చేసి మనకి నిజంగా చాలా స్పెషల్ కలెక్షన్ ఉంది. ఎందుకంటే సార్ చెప్పినట్టుగానే ఎవరైతే 3 sisters ఉంటారో వాళ్ళు డిఫరెంట్ గానే వేసుకోవచ్చు. అండ్ ఒకే దగ్గర తీసుకున్నారన్న డౌట్ కూడా రాదనమాట. సో చూడండి డైమండ్స్ లో వచ్చారు. సో చూసారు కదా మనకి వైశిరాజు జ్యువెలరీస్ 17th బ్రాంచ్ దిల్షుక్ నగర్ లో స్టార్ట్ చేశారు. డైమండ్స్ అయితే కలెక్షన్ చాలా అంటే చాలా బాగుందండి. చూసారు కదా నేను వేసుకున్నాను, లుక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా చూడండి ఎంత అద్భుతంగా. లైక్ మనకి ఇవి కానీ అండ్ ఇక్కడ మనకి చూడండి పెరల్స్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అండ్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి. సార్ డైమండ్స్ లో మనకు స్పెషల్ గా ఏమున్నాయని చూపించారు. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రత్యేకత ఏమైనా ఉందంటారు ఇందులో డైమండ్స్ మనకి ప్రైజెస్ పైన కూడా చాలా ఆఫర్ బెస్ట్ ప్రైస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో ది బెస్ట్ ప్రైస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ మనకి డైమండ్స్ వచ్చేసి ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీతో పాటు ఐజిఐ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. సో అది మనకి ఇప్పుడు మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్. ఓకే అండి థ్యాంక్ యూ.